ఒక భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, సేవకులు, విశ్వాసులు, ఎల్డర్స్, అందరి మధ్యలో ప్రేమ ఒకటే నిదర్శనం, ఒబీడియన్స్. అంటే చెప్పిందంతా వింటామని కాదు. వెళ్ళి నువ్వు దూకంటే దూకితే ఒబీడియన్సా బ్రదర్? మనకు తెలుసు కదా ఏది విధేయత ఏది విధేయత కాదని. ప్రభు మన ఇద్దరిని అది కోరుతాం. భక్సింగ్ గారు లాంటి వారు దేవుని ద్వారా గొప్పగా వాడబట్టడానికి హేతువేంటి? వాళ్ళు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నారుగా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 1950లో హైదరాబాద్కు వచ్చినాడు. 85 సంవత్సరం దాకా, అంటే 35 ఏళ్ళు ఆరోగ్యముతో దేవుణ్ణి సేవించినాడు. తర్వాత ఆయన శరీరం సహకరించలేదు, పడక మీదకి వచ్చినాడు. 35 ఏళ్లలో హైదరాబాద్లో ఉండి ప్రభువును సేవించి ప్రపంచమంతా తలకిందలు చేసి ఇన్ని సంఘాలు ఏర్పాటు చేస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ పొంది 35 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.